హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, దానికంటే ముందు మన ఛానల్ని కొత్త పాతాలు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, మార్కెట్లో అయితే రోజుకైతే పత్తి ధరలు తగ్గుతున్నాయి. సో మీరు రైతులను గమనించుకోవాలి. సో మనం ముందుగా గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 4,725 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 8,350 రూపాయలు పలికింది. హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,070 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 7,100గా పలికింది. కర్ణాటక మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 1,000 పలికి గరిష్ట ధర వచ్చి 7,830 రూపాయలు పెరిగింది. రాయచూర్ కర్ణాటక మార్కెట్లో చూసుకుంటే కనిష్ట ధర వచ్చి 6,500 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,800 ఉన్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,000 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,300 ఉన్నది. మహారాష్ట్ర రాష్ట్రంలోని అకోలా మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 7,100 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,400 పలికింది. పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,200గా పలికి గరిష్ట ధర వచ్చి 7,565 రూపాయలుగా పలికింది. రాజస్థాన్ రాష్ట్రంలో చూసుకుంటే కనిష్ట ధర వచ్చి 7,001 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 7,680 రూపాయలుగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధుని మార్కెట్లో చూసుకుంటే కనిష్ట ధర వచ్చి 4,216 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 7,597 రూపాయలుగా పలికింది. తెలంగాణ రాష్ట్రంలో జమ్మికుంట మార్కెట్లో చూసుకుంటే కనిష్ట ధర వచ్చి 7,521 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,521 రూపాయలుగా ఉన్నది. సో ఫ్రెండ్స్, జమ్మికుంట మార్కెట్లో అయితే కాస్త పత్తి ధరలు పెరిగినాయని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై హింద్.